ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు ఆశీర్వాద మాట కొరకు ఎదురు చూస్తున్న అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి గత రాత్రి దేవాతి దేవుడు మంచి నిద్రనిచ్చి మరి యొక్క నూతనమైన ఒక ప్రత్యేకమైన రోజును మన జీవితాల్లో అనుగ్రహించాడు. ఇది కేవలం ఆయన కృపే, ఆయన దయే. దినాలు గడుస్తున్నాయి అంటే ఆయన కనికరం లేకుండా, ఆయన కృప లేకుండా మరి ఒక రోజు మనం చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది లేవటంతో కొన్ని చిన్న చిన్న విషయాలను బట్టి కదిలించబడుతున్నారు. చిన్న చిన్న విషయాలను బట్టి బలహీనలు అవుతున్నారు. మరి వాక్యం ఏం తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనంలో నీతిమంతుడు ఎన్నడూను కదిలించబడడు. గమనించారు ఈ మాట? ఈరోజు ఈ మాట మనకి చాలా బలమైన మాట. నీతిమంతుడు ఎన్నడూను కదిలించబడడు. ఎన్నడంటే ఎప్పుడు. దేవుని బిడ్డలారా, మనలను ఆ నీతి ఏం చేసిద్దంటే ధైర్యపరిచిద్ది. మీరు గమనించండి, ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో నీతిమంతుని గురించి 14 పర్యాయాలు ఉన్నది. ప్రభు చిత్తమైతే మరి యొక్క సమయంలో మీరు తర్వాత చదవండి. ఈ సామెతల గ్రంథం 10వ అధ్యాయము మీరు చదవండి. నేను ధైర్యపరిచే మాటలు. నీతిమంతుడు ఎలా బ్రతకగలడు, ఎలా ఉంటాడు, నిన్ను బలపరిచే మాటలు తెలియచేయబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మరి యోసేపు ఉన్నాడు. యోసేపు చాలా నీతిమంతుడిగా బ్రతికాడు. యోసేపుని ఏ పరిస్థితి కూడా కదిలించలేకపోయింది. ఏ పరిస్థితి కూడా. మనం చాలా పర్యాలు యోసేపు గురించి విన్నాం. అన్నలు యోసేపు మీద పగ పెట్టారు. ఆ పగ యోసేపుని కదిలించలేదు. మరి ఆ గుంటలో పడేశారు. అయినప్పటికీ యోసేపుని ఆ గుంట కదిలించలేకపోయింది. మరి అమ్మేశారు ఇష్మాయేలీలకి. అయినప్పటికీ యోసేపుని కదిలించలేకపోయింది. మరి పోతీఫరు కొనుక్కెళ్ళాడు ఒక బానిసగా ఇంట్లో పని చేయించుకోవటానికి. అయినా యోసేపును కదిలించలేకపోయాడు. ఒక గొప్ప విషయం చెప్పేదా? పాపమే యోసేపు ఎద్దుకొచ్చింది. అయినా నీతిమంతుడు కాబట్టి ఆ పాపం కూడా యోసేపును కదిలించలేకపోయింది. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన చెరసాల కూడా యోసేపును కదిలించలేకపోయింది. ఈ ఉదయకాల సమయంలో మనం ధైర్యపరిచే బలమైన మాట ఏంటంటే, మనం ఈ భూలోకంలో నీతిమంతులుగా బ్రతుకుదాం. నీతి మనల్ని కదిలించదు, నీతి మనల్ని బలహీనపరచదు, నీతి మనల్ని ధైర్యపరిచిద్ది, నీతి మనల్ని పోషించిద్ది, నీతి మనల్ని ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిద్ది. దయచేసి నీతిమంతులుగా బ్రతకటానికి మనం ప్రయాసపడదాం. మనం దేవుని సన్నిధిలో ఆ నీతి గురించి నిలబెట్టుకోవటానికి ప్రభుత్వంతో నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించాలని ప్రభు పేరిట మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షకుడు అయ్యా, మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా, గత రాత్రి మంచి నిద్రనిచ్చావు. ఈ ఉదయకాల సమయంలో పరలోక సంబంధమైన శాస్త్రమైన మాటలు మాకు తెలియజేశారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీతిమంతులు ఈ లోకం మేము బ్రతకాలి ప్రభువా. అయ్యా, నీకు సాక్షులుగా మేము బ్రతకాలి. ఈ దినచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. మా ప్రయాణంలో పొలంలో మీ కాపుదలు దయచేయండి. మంచి ఆలోచనకర్తగా మీరే మమ్మల్ని నడిపించమని దయగల హస్తాలకు మమ్మల్ని మా కుటుంబాలను అప్పచెప్పుకొనుచు మహిమని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్.